బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 11వ రోజుకు చేరుకుంది. గాంధీ దవాఖానలో దీక్ష చేస్తున్న సిద్ధేశ్వరుని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పరామర్శించి తమ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 11 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. వాళ్ళకి మళ్ళీ సపరేట్ 10% రిజర్వేషన్ వన్ ఇయర్ అయిపోయినా పెట్టి హిందూ బీసీ మాసంలో అన్నతో నేనే ఇలా నెల రోజులు డిస్కషన్ చేసి ఇద్దరు ఆలోచనతో పెట్టినాను. ఎందుకంటే ముస్లిమ్స్ మెయిన్ బీసీగా వస్తుంది, క్రిస్టియన్ మెయిన్ బీసీగా వస్తుంది, హిందువులు రైట్స్ అన్ని పోతుంది. 150 హైదరాబాద్ ఎక్కువ మంది ముస్లిం బీసీ 12 హిందూ బీసీ కార్పొరేట్ రాష్ట్రం స్తంభించాలి, అప్పుడు దిగి వస్తుంది. ఇది ప్రాబ్లం. మేమేమో ఆ పత్రికలను చేస్తుంటాం. నేను పంపిస్తాను కాంగ్రెస్ పార్టీ మొన్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీసీల ఓట్లు సాధించేదానికి అరచేతిలో వైకుంఠం చూపించి గత ప్రభుత్వాలు బీసీలకు మోసం చేశాయని, మేము అధికారంలోకి వస్తే బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కామారెడ్డిలో మరి ఏదైతే డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించారు. అందులో ప్రధానంగా గతంలో 34% స్థానిక సంస్థల్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 80 దశకంలో రిజర్వేషన్లు కల్పిస్తే అనేక మంది బీసీలు సర్పంచులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు. ఆనాడు దేవేందర్ గౌడ్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నంబర్ 2 స్థాయికి ఎదిగిందంటే ఆ రిజర్వేషన్ల యొక్క పుణ్యమా అని చెప్పి. ఆ రకంగా ఆ రోజుల్లో దేవేందర్ గౌడు, ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు అనేక మంది చట్టసభల్లో అడుగుపెట్టి బీసీల హక్కుల కోసం వారు ఏ రకంగా పోరాటం చేశారో, అంతకు పూర్వం కూడా మరి ఆ రకంగా అంచెలంచెలుగా ఎదిగేదానికి అవకాశం ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో కేసీఆర్ గారు, అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ 2 రాష్ట్రాల్లో కూడా 34% రిజర్వేషన్లను కుదించి సుప్రీంకోర్టు యొక్క ఆదేశం అనే నెపంతో ఇక్కడ 23, అక్కడ 18% మాత్రమే పరిమితం చేశారు. అంటే కొన్ని వేల మంది బీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్ కాకుండా కుట్రపూరితంగా బీఆర్ఎస్ చేసిన పాపం. బీసీలు తిరగబడి మన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ సమక్షంలో ఇచ్చినటువంటి మాట, స్థానిక సంస్థల్లో 23 కాదు 42% రిజర్వేషన్ చేస్తాం. ఆ రకంగా మరి స్థానిక సంస్థల్లో 42% బీసీలకు కనుక రిజర్వేషన్లు కల్పిస్తే వేల మంది వాళ్ళ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్లు, ఆ రకంగా ఎమ్మెల్యే, ఎంపీలు అయ్యే దానిని ఏ రకంగా వారు మరి తుంచివేశారో, కేవలం ఓట్ల కోసం ఇచ్చినట్టుగానే 9 మాసాలు గడుస్తోంది. రేవంత్ రెడ్డి గారు చెప్పింది పార్లమెంట్ ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో మళ్ళొకసారి కాంగ్రెస్ కోటేయండి, వెంటనే జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి. ఆనాడే నేను ప్రశ్నించాను, జూన్లో ఎన్నికలు పెట్టే సందర్భంలో మీరు మీ క్యాబినెట్ తీర్మానం చేయకుండా 42% ఆ రకంగా స్థానిక సంస్థలు ఎన్నికలు పోతామంటే సహించే ప్రసక్తి లేదని. కానీ ఇప్పటికైనా 9 మాసాలు గడిచింది. ఈ ఆవేదనతో అనేక మంది వాళ్ళ
యువకులు ముఖ్యంగా బీసీలందరూ కూడా సంఘటితమవుతున్నారు. తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా నేను దేశమంతా కూడా పర్యటన చేస్తున్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీలో వచ్చిన చైతన్యం ఆ రకంగా ఇవాళ ముసలి కన్నీరు గారుస్తున్నారు రాహుల్ గాంధీ గారు. వారు అధికారంలో ఉన్నప్పుడు 50 సంవత్సరాలు కులగణన చేపట్టలేదు. ఇవాళ కులగణన మాట్లాడతాడు. ఇవాళ జాయింట్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంతమంది అని మాట్లాడతారు. మీరు 50 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ ఒక్క బీసీని ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేదానికి సివిల్ సర్వీస్లో రిజర్వేషన్ కల్పించలేదు. వీళ్ళ మోదీ గారు ఒక బీసీ అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గం నుంచి ప్రధానమంత్రి అయితే జీర్ణించుకోలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు రాహుల్ గాంధీ. ఆయన కులాన్ని ఆపాదించే విధంగా ఆయన మీద దాడి చేయడం, ఆయన తినే తిండి మీద వేసుకునే బట్టల మీద కూడా సహించలేక మంచి బట్టలు వేస్తున్నాడని చెప్పి ఈ రకంగా ఈ యొక్క దేశాన్ని పాలించే హక్కు మా నెహ్రూ కుటుంబంకి ఉందనే రీతిలో ఏదైతే వివరిస్తున్నారో ఇవాళ నేను సూటి అడుగుతాను. తెలంగాణలో మీరు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకుంటలేరు? ఇవాళ సిద్ధేశ్వర్ లాంటి మరి యువకులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంఘాలు బీసీలు కూడా వాళ్ళ కలవరపడుతున్నాయి. 9 మాసాలైంది, ఒత్తిడి పెరుగుతూ ఉంటే మీరు 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు బీసీ సంక్షేమం కోసం. బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి మీరు కాంట్రాక్ట్స్లో సివిల్ కాంట్రాక్ట్స్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అన్నారు. ఇవాళ మీరు ఇచ్చిన మంత్రి పదవులు ఎంతమంది బీసీలకు? మొన్న పార్లమెంట్లో ఎంతమంది బీసీలకు సీట్లు ఇచ్చినారు? కేవలం ఇవన్నీ కూడా మరి బీసీల ఓట్ల కోసం ఆ రకంగా నమ్మించి దగా చేసి మోసం చేసిన దానికి ప్రజలు తిరగబడుతున్నారు. ఇవాళ సిద్ధేశ్వర్ 11 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం. నేను సిద్ధేశ్వర్ని ఇవాళ కలిశాను. మన బీసీ సంక్షేమ సంఘం నరేంద్ర గౌడ్ అనేక మంది మా కార్యకర్తలు అందరితో కలిసి పరామర్శిస్తే నేను చాలా స్పష్టంగా చెప్పాను, మనం ఈ దీక్షల ద్వారా ఇది దున్నపోతు ప్రభుత్వం, దానిని ఈ దీక్షల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కదిలించలేము. కాబట్టి మనము దాన్ని గట్టిగా మరి ప్రభుత్వం కదలాలంటే మొత్తం బీసీలందరూ కూడా రాష్ట్ర కార్యకలాపాలు స్తంభించే రీతిలో ఉద్యమం ఆ రకంగా చేస్తే కానీ రేవంత్ రెడ్డి దిగిరాడు. ఇవాళ కొత్త భాష అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 42% ఇవాళ నేరుగా ఇవ్వలేము కాబట్టి 23% రిజర్వేషన్ ఇచ్చి మా పార్టీ పరంగా 19% ఇస్తామని చెప్పి చిలక పలుకులు పలుకుతున్నాడు. ఇది మరొకసారి దగా మోసం చేయడం. బీసీలు ఎవరు కూడా నమ్మే స్థితిలో లేరు. కాబట్టి వెంటనే నువ్వు ఈ యొక్క కులగణన ఈ రాష్ట్రంలో చేపట్టి బీసీ కమిషన్ ద్వారా మీరన్నీ కూడా వివరాలు సేకరించి ఆనాడు కేసీఆర్ గారు కూడా సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఒక కర్ఫ్యూ లాంటి వాతావరణం నిర్మాణం చేసి ఒక్క రోజులో మీరు సర్వే చేసి నువ్వు ఆ రోజు కూడా ఆ యొక్క లెక్కలు బయట పెట్టలేదు, రాజకీయంగా మాత్రం వాడుకున్నావు. ఆ రకంగా కులాల వారీగా ఓట్ల కోసం కొల్లగొట్టడానికి కుట్రలు చేశారు తప్పితే ఆ యొక్క జనాభా నిష్పత్తికి అనుగుణంగా మీరు సంక్షేమ పథకాలు కానీ బడ్జెట్ కానీ లేదా రిజర్వేషన్లు పెంచకుండా మోసం ద్రోహం చేస్తే కేసీఆర్కి పట్టిన గతే రేపు రేవంత్ రెడ్డికి పట్టబోతుందని చెప్పి బీసీలందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. నేను ఇవాళ ఒక రాజ్యసభ సభ్యునిగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షునిగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తాను, వెంటనే మీరు మీ యొక్క బీసీ కమిషన్ ద్వారా వివరాలు సేకరించి వెంటనే మీరు ఒక ఆ ఎంఫిరికల్ డేటా తయారు చేసి 42% రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలు పోండి. లేనట్లయితే మేము పార్టీ పరంగా ఇస్తామంటే ఇవాళ మోసపోవడానికి ఇవాళ చెవుల్లో పూలు పెడితే ఇవాళ మోసపోవడం బీసీలు అమాయకులు కాదు, చైతన్యమైనటువంటి యువత బీసీలు ఇవాళ రగిలిపోతున్నారు. కాబట్టి మీ ప్రభుత్వంలో మీ పార్టీలో బీసీలు కూడా మీరు ఆలోచన చేయండి. ఈ రకమైనటువంటి ఓట్ల కోసం మాత్రమే నమ్మించి దగా చేసే పార్టీకి నిలదీసి మీ యొక్క పార్టీ అధినాయకత్వంతో వెంటనే ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి. వేలాది సంఖ్యలో సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు కాకుండా వాళ్ళ కుట్రలు చేస్తున్న దానికి మొత్తం ప్రజలు తిప్పికొడతారని భారతీయ జనతా పార్టీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా సాధించే వరకు విశ్రమించలేదు, మడమ తిప్పలేదని చెప్పి కూడా నేను మరొకసారి రేవంత్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తూ ఉన్నాను.